the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు డిసెంబర్ 24th 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఒక 2 to 3 డేస్లో బోర్డు పైన క్లాసెస్ చెప్పడం అనేది ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 24th 2024కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ టాపిక్ని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఐఐటీలకు సంబంధించి కానీ, ఐఐఎస్సికి సంబంధించి, లేదా ఐసిఎంఆర్కి సంబంధించి, లేదా వివిధ ఫార్మా సంస్థలకు సంబంధించి కానివ్వండి, ఏదైనా ఇన్నోవేషన్ వారు దేన్నైనా డెవలప్ చేస్తూ వార్తల్లోకి వచ్చారంటే దాని పేరేంటి, ఎవరు డెవలప్ చేస్తారు, దాని యొక్క ఉపయోగం ఏంటి, ఈ పాయింట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పురుషుల్లో ఐవీఎఫ్ ఫలితాన్ని అంచనా వేసే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని ఎవరు అభివృద్ధి చేస్తూ ఇటీవల వార్తల్లోకి వచ్చారు అంటారు. సో ఇక్కడ ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వ్యంధ్యత్వంతో బాధపడుతున్న పురుషులకు ఐవీఎఫ్తో ఒనగూరే ఫలితాన్ని ముందే అంచనా వేసే ఒక కృత్రిమ మేధ సాధనాన్ని భారత వైద్య పరిశోధన మండలి అభివృద్ధి చేసింది. వారిలోని వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ రకాన్ని గుర్తిస్తుందంట, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పురుషుల్లో ఐవీఎఫ్ ఫలితాన్ని అంచనా వేసే ఒక కృత్రిమ మేధ సాధనాన్ని ఎవరు ఇటీవల కాలంలో అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చారంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్గా దీన్ని అడగవచ్చు. సో ఇక్కడ నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం సాయంతో ఫర్టిలిటీ ప్రిడిక్టర్ అనే ఏఐ ఆధారిత సాధనని అభివృద్ధి చేశారు. మరి ఈ సాధనం పేరు ఏంటంట? ఫర్టిలిటీ ప్రిడిక్టర్. మరి ఎవరి సహకారంతో అంట? ఐసిఎంఆర్కి ఎవరు సహకారం ఇచ్చారంట? నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ వారు సహకరించడం జరిగిందంట, గుర్తుపెట్టుకోండి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం డిసెంబర్ మంత్ 4th రోజున షెడ్యూల్డ్ బట్ 5th రోజున లాంచ్ చేయబడిన పిఎస్ఎల్వి C59 గురించి చూడడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అది ప్రోబాత్రి. ఇక్కడ వచ్చేసేసి అంతరిక్షంలో పంటల సాగు అనే అంశం వార్తలోకి వచ్చింది. ఈ నెలాఖరులో డిసెంబర్ మంత్ ఎండింగ్లో పిఎస్ఎల్వి C60 మిషన్ ప్రయోగము చేయబోతోంది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. విత్తనాలు మొలకెత్తడం అంతరిక్షంలో ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. క్లోజ్డ్ బ్లాక్స్ వాతావరణంలో విత్తనాల అంకురోత్పత్తి 2 ఆకుల దశ వరకు మొక్కల పోషణ కోసం 8 అలసంద విత్తనాల్ని అంతరిక్షంలో పెంచాలని ఇస్రో భావిస్తోంది. ఇదే కాకుండా ఇస్రో ప్రైవేట్ వర్సిటీలు, స్టార్టప్ వర్సిటీలకు చెందిన మొత్తం 24 ప్రయోగాలను పిఎస్ఎల్వి ఆర్బిటర్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ద్వారా చేయబోతోంది, గుర్తుంచుకోండి. ఇందుకోసం ఈ నెలాఖరున అంటే డిసెంబర్ మంత్ ఎండింగ్లో పిఎస్ఎల్వి C60 మిషన్ ద్వారా భూకక్షలోకి 2 శాటిలైట్లను ఇస్రో ప్రవేశపెట్టబోతోంది. చేజర్, టార్గెట్ అనే ఈ శాటిలైట్స్ను భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో కీలక భూమిక వహించనున్నాయి, గుర్తుంచుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడగబోయే అవకాశాలు ఉంటాయి. మరో 3 నెలల్లో నిసార్ ప్రయోగం ఎవరికి సంబంధించి, ఎవరు ఉమ్మడిగా డెవలప్ చేస్తున్నారు, ఎవరికి సంబంధించిందని అడుగుతారు. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశానికి సంబంధించి, మరియు అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధన సంస్థ ఏంటది? నాసా, గుర్తుపెట్టుకోండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఉమ్మడి ప్రయోగానికి రంగం సిద్ధమైంది. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్ని శాటిలైట్ను వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రయోగించబోతున్నారంట. షెడ్యూల్డ్ ఇది. ఈ మిషన్ విలువ 5,000 కోట్ల రూపాయలంట. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల్లో 2 దేశాల మధ్య సహకారంలో ఇదొక మైలురాయిగా మారబోతుందంట.
అంతరిక్షంపై అత్యాధునిక పరిశోధనల కోసం నిసార్ను ప్రయోగిస్తున్నారు. 2009లో మొదలైన ఈ ఆలోచన వాస్తవ రూపం దాల్చబోతోంది. నిస్సార్ ఉపగ్రహం బరువు వచ్చేసి 2.8 టన్స్ అంట. గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్గా అడగొచ్చు నిస్సార్ ఎవరికి సంబంధించి సంయుక్త ప్రయోగము ఎప్పుడు చేయబోతున్నారు, సో ఎప్పుడు ఈ ఆలోచన వాస్తవ రూపం దాల్చింది, ఇటువంటివి అడిగే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి. ఓకేనా. మరి ఇక్కడ జిఎస్ఎల్వి MK2 రాకెట్ ద్వారా నిస్సార్ను ప్రయోగించనున్నారంట. ఓకేనా. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 3 years. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు సూర్యుడి సమీపానికి నాసా పార్కర్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సూర్యుడిపై పరిశోధనలు ఇటీవల కాలంలో మనం తరచూ చూస్తున్నాము. సూర్యుడి అత్యంత సమీపానికి వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్గా నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డ్ సృష్టించబోతోందంట. సూర్యగోళంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018లో అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అప్పటి నుంచి సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూనే ఉంది. సో మంగళవారం రోజు ఈరోజు ఇది లోక బాంధవుడికి అత్యంత సమీపంలోకి వెళ్తుందంట. అంటే భాస్కరుడి లేదా బాణుడికి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ళ అంటే 6 మిలియన్ కిలోమీటర్ల దూరానికి చేరుకుంటుంది. ఒక ఫుట్బాల్ మైదానాన్ని ఊహించుకుంటే ఒక వైపు సూర్యుడు మరోవైపు భూమి ఉంటాయని 4 యార్డ్ లైన్ వద్ద పార్కర్ ఉంటుందని నాసా సైంటిస్టులు తెలిపారు. గుర్తుపెట్టుకోండి. ఇక దివ్యాంగులకు సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. మన నేషనల్ ఇష్యూస్లో భాగంగా దివ్యాంగులు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటాం. దివ్యాంగుల సంక్షేమము, వారికి సంబంధించిన పథకాలు అనగానే మనకి ఏ మంత్రిత్వ శాఖ గుర్తొస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 ఆదేశిక సూత్రాల్లోని 41ని మనం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995 లేదా దివ్యాంగుల సంరక్షణ చట్టం 2016. ఈ చట్టాలు గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగొచ్చు దివ్యాంగులకు సంబంధించి. ఇక దివ్యాంగ యువ పారిశ్రామికవేత్తలు, వ్యక్తులకు నిరంతరాయంగా రుణాలను అందుబాటులోకి తెచ్చే ఒక మొబైల్ యాప్ నిన్నటి రోజున ప్రారంభమైందంట. ఆదివారం రోజున జాతీయ దివ్యాంగ్జన్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ రూపొందించిన ఈ మొబైల్ యాప్ను 22వ దివ్య కళా మేళ ముగింపు ఉత్సవంలో ప్రారంభించారంట. గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్ కమిషన్స్ సిఫార్సు ఆధారంగా 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనలు ఏవైతే ఉంటాయో వారికి సంబంధించి వార్తల్లోకి వచ్చినాయి. సో ఎలక్షన్ కండక్ట్ రూల్స్ అనొచ్చు. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని 93 క్లాస్ 2A సెక్షన్ అనేది ఇక్కడ సవరణ సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. సో ఎన్నికల నిబంధనల సవరణ, ఎన్నికలకు సంబంధించిన CCTV ఫుటేజ్, వెబ్కాస్టింగ్ ఫుటేజ్, అభ్యర్థుల వీడియో రికార్డులు వంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను ప్రజల పరిశీలన నుంచి నివారించేందుకు ఎన్నికల నిబంధనను కేంద్రం సవరించింది. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు దుర్వినియోగం కాకుండా అడ్డుకునేందుకే ఈ చర్యను చేపట్టినట్లు ప్రభుత్వ అధికారి గారు తెలిపారంట. ఎన్నికల కమిషన్ సిఫార్సు ఆధారంగా 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని 93 క్లాస్ 2A నిబంధనను కేంద్ర న్యాయశాఖ ఇటీవల సవరించింది. గుర్తుంచుకోండి. ఇక రీసెంట్గా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మనకు జాగ్రఫీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. దానిపైన స్పెషల్ వీడియో మనం చూద్దాము. సో అందులోని ఒక విభాగం అనుకోండి, అడవుల్లో అగ్ని ప్రమాదాలు, ఫారెస్ట్ ఫైర్స్కి సంబంధించిన గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2020-21 నుంచి 2023-24 వరకు అడవుల్లో అగ్ని ప్రమాదాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయంట. 2023 నవంబర్ నుంచి 2024 జూన్ మధ్యలో అత్యధిక అగ్ని ప్రమాదాలు జరిగిన రాష్ట్రం ఉత్తరాఖండ్ అంట. ఏపీలో అత్యధిక అగ్ని ప్రమాదాలు జరిగిన జిల్లాలుగా అల్లూరి సీతారామరాజు, నెక్స్ట్ ప్రకాశం, నెక్స్ట్ నంద్యాల, కాగా తెలంగాణలో భద్రాద్రి, ములుగు ఉన్నాయంట. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 వెరీ వెరీ ఇంపార్టెంట్ వెల్లడించిన వివరాలు అంట. ఈ నివేదిక ఆధారంగా ఎక్కడ ఎలా ఉన్నాయో చూడండి. 2023-24లో అగ్ని ప్రమాదాల విషయానికి వస్తే ఉత్తరాఖండ్ 21,033 ఉన్నాయి. ఇక అంటే అన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఒడిషా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జార్ఖండ్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే మనకు ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా వైమానిక రంగం అనగానే కేంద్ర జాబితాలోని అంశము.
సో కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన ఉడాన్ యాత్రి కేఫ్ అనేది వార్తల్లోకి వచ్చింది. కామన్‌గా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్‌లో భాగంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం రీజనల్ కనెక్టివిటీ స్కీమ్‌లో భాగంగా ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంతో విమానాలు లేదా విమానాశ్రయాల ద్వారా కనెక్ట్ చేస్తుంది. అలా ఉడాన్ ఎయిర్‌పోర్ట్స్ ఏవైతే ఉంటాయో లేదా ఎయిర్‌పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో ముఖ్యంగా అఫోర్డబుల్ ఫుడ్‌ని లేదా సరసమైన ధరల్లో ఫుడ్ అందుబాటులో ఉండాలని చెప్పేసేసి వినియోగదారులకు ఉండాలి, ప్యాసింజర్స్‌కి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎయిర్‌పోర్ట్స్‌లో ఉడాన్ యాత్రి కేఫ్ పేరుతో ప్రారంభించింది. పేరు గుర్తుంచుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ కాబట్టి అడుగుతారు. నెక్స్ట్ క్యాన్సర్‌కు దివ్య ఔషధం. 100కి 100% విజయవంతమైన క్యాన్సర్ ఔషధం డోస్టర్లిమాబ్ బ్రాండ్ పేరు జెంపెర్లి అంట. త్వరలోనే విస్తృతంగా అందుబాటులోకి రాబోతోందంట. దీనికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ బ్రేక్ త్రూ థెరపీ డిజిగ్నేషన్ హోదాని ఇచ్చిందంట. జూన్‌లో జరిగిన క్లినికల్ పరీక్షల్లో ఈ ఔషధం చక్కని ఫలితాలను చూపించిందని రీసెంట్‌గా న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో వివరాలను ప్రచురించారు. ఇక మన తెలుగు రాష్ట్రమైన వావిలాలపల్లి రైల్వే స్టేషన్‌కి రైల్వే ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చింది. రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారి చేతుల మీదుగా పురస్కార స్వీకరణ కార్యక్రమం జరిగింది. సో ఇక్కడ మనం విజయవాడ పశ్చిమ భారతీయ రైల్వేలోనే అత్యున్నతమైన అతి విశిష్ట రైలు సేవా పురస్కారము దక్షిణ మధ్య రైల్వే ఉన్న విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలాలపల్లి రాంబాబు గారు అందుకోవడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శనివారం ఇటీవల న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగిన 69th రైల్వే వార్షికోత్సవాల్లో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. రాంబాబు గారు గుర్తుంచుకోండి. వావిలాలపల్లికి రైల్వే ప్రతిష్టాత్మక పురస్కారం. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని మరొక దేశం యొక్క అత్యున్నత పురస్కారం వరించింది. దీనిపైన మీకు స్పెషల్ వీడియోస్ కూడా ఇచ్చాను నేను. నరేంద్ర మోదీ గారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలు అండ్ నరేంద్ర మోదీ గారు ఏ దేశాల్లో ఇటీవల కాలంలో పర్యటించడం అనేది ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చిందని, విదేశీ పార్లమెంట్లో ఎన్నిసార్లు నరేంద్ర మోదీ గారు ప్రసంగించారని, మహాత్మా గాంధీ గారి లెగసీకి సంబంధించి నరేంద్ర మోదీ గారు చేసిన కృషి, ఇవన్నీ కూడా మీకు ప్రత్యేకంగా ఒక స్పెషల్ వీడియో రూపంలో ప్రవీణ్ సార్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్లో అందించాను చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మోదీ గారికి కువైట్ అత్యున్నత పురస్కారం అనేది రావడం జరిగింది. 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని కువైట్లో పర్యటన చేయడం ఇదే ప్రథమం. సో ఇక్కడ కువైట్ దేశాధినేత చేతుల మీదుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు కువైట్ అత్యున్నత గౌరవ పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ను అందుకున్నారు. గుర్తుంచుకోండి. విదేశాల అత్యున్నత నాయకులకు రాజకుటుంబాల సభ్యులకు స్నేహానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందిస్తారంట. గుర్తుంచుకోండి. ఓకేనా. కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబాహ్ స్వాగతం మేరకు కువైట్లో పర్యటించడం జరిగింది మోదీ గారు. ఇక ఐక్యరాజ్య సమితి న్యాయ మండలి చైర్పర్సన్గా మన భారతీయ మాజీ న్యాయమూర్తి జస్టిస్ లోకూర్ గారు వార్తల్లోకి వచ్చారు. ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయ మండలి చైర్పర్సన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ గారు నియమితులయ్యారు. 2028 నవంబర్ 12 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారు తెలిపారు. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే పురుషుల్లో ఐవీఎఫ్ ఫలితాన్ని అంచనా వేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎక్విప్మెంట్ని అభివృద్ధి చేస్తూ ఐసీఎంఆర్ వార్తల్లోకి వచ్చింది. దాని పేరు ఫర్టిలిటీ డిటెక్టర్. అంతరిక్షంలో పంటల సాగుకు సంబంధించి పిఎస్ఎల్వి C60 మిషన్ షెడ్యూల్తో వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇంకొక షెడ్యూల్ ఇస్రో నాసా సంయుక్త ప్రయోగం నిసార్ రానున్న ఇంకో 3 నెలల తర్వాత. ఈరోజు సూర్యుడి సమీపానికి చేరుకున్న నాసా పార్కర్ దివ్యాంగుల కోసం లోన్ యాప్ అని చెప్పేసేసి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ల పరిశీలనపై ఆంక్షలు విధించడం జరిగింది. సవరణ, ఎన్నికల నిబంధనల సవరణ, అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఉడాన్ యాత్రి కేఫ్ ఎయిర్పోర్ట్స్లో క్యాన్సర్కు దివ్య ఔషధం అనే అంశము అమెరికాకు సంబంధించి. వావిలాలపల్లికి రైల్వే ప్రతిష్టాత్మక పురస్కారం. మోదీ గారికి కువైట్ అత్యున్నత పురస్కారం రావడం జరిగింది. ఆ పురస్కారం పేరు గుర్తుంచుకోండి. ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్. ఐక్యరాజ్య సమితి న్యాయమండలి చైర్పర్సన్గా జస్టిస్ లోకూర్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు.
మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.